కి సీల్డ్ కవర్ లో రిపోర్ట్ అందజేశారు. ఈ నివేదికలో కీలక విషయాలు పేర్కొన్నారు. హుజురాబాద్ తో పాటు జిల్లాల పర్యటనల్లో అనుమానాస్పద కార్లు తిరుగుతున్నాయన్న ఈటల సంగతి అందరికీ తెలిసిందే. ఈ మేరకు డీజీపీ సందీప్ రావు ఈటలను కలిసి వివరాలు సేకరించి డీజీపీకి రిపోర్ట్ ఇచ్చారు. ఈటలకు ముప్పు ఉన్నట్లు తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈటలకు భద్రత పెంచాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇక దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి తెలియజేస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. ఈటల రాజేందర్ తన ప్రాణాలకు ముప్పు ఉంది, తన హత్య చేసేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. తన ఇంటి ముంగట కానీ తను వెళ్లే ప్రదేశాలలో రెక్కి నిర్వహిస్తున్నా చెప్పేసి కొద్ది కాలం క్రితం ఆరోపణ చేశారు. ఆయన భార్య జమునారెడ్డి కూడా ఈ రకమైన ఆరోపణ చేశారు. దీంతో అప్రమత్తమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఈటలకు ఆయన కుటుంబానికి వై కేటగిరీ భద్రత కల్పించేందుకు సిద్ధమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రతను కల్పించడం ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన భద్రత కల్పించాలి, ఈటలకు ఏ రకమైన థ్రెట్ ఉన్నది అనే విషయంలో కొంత విచారణ జరిపింది. దీనికి సంబంధించి మేడ్చల్ డీసీపీ ఈ రోజు పొద్దున ఈటల రాజేందర్ ఆయన నివాసంలో కలిశారు. షామీర్పేటలో ఆయన నివాసంలో కలిశారు. ఈ నివాసం కలిసినప్పుడు ఈటలకు కూడా తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ కానీ తాను వేరు సందర్భాల్లో పర్యటనకు వెళ్ళినప్పుడు తన కాన్వాయ్లో వేరే కాళ్ళు రావడం, వేరే వాళ్ళు అనుమానాస్పదంగా తిరగడం, ఈ అంశాలన్నింటి మీద ఆయనకు వివరించారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికను డీజీపీకి సమర్పించడంతో డీజీపీ ఈటల ఆరోపణలో వాస్తవం ఉందని నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. ఆయనకు ప్రస్తుతం ఉన్న భద్రతను పెంచాలి. ఇంటి వద్ద గార్డు 24 గంటల గార్డుతో పాటు ఆయన కాన్వాయ్లో కూడా ఎస్కార్ట్ వాహనాలను కానీ భద్రతా సిబ్బందిని పెంచాలని నిర్ణయించినా తెలుస్తా ఉన్నది. ఈ మొత్తానికి అంటే ఎంత మేర భద్రత పెంచారు, ఎంతమంది ఉంటారు భద్రతా సిబ్బంది, దాంట్లో ఎవరెవరు ఏంటిదే అనే విషయంలో స్పష్టత కోసం రేపటికి అయితే కొంత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశం. మొత్తంగా చూస్తుంటే రాష్ట్ర హోంశాఖ అయితే ఈటలకు భద్రతను పెంచాల్సిన అవసరం ఉంది. ఆయన ప్రాణాలకు కొంత ముప్పు ఉన్నది. ఆయన కొంత బెదిరింపు కాల్స్ రావడంతో పాటు ఆయన కాన్వాయ్లు అపరిచిత వ్యక్తులు, అపరిచిత వాహనాలు కూడా తిరుగుతున్నాయని చెప్పి గుర్తించారు. మొత్తంగా చూస్తుంటే ఈటల చేసిన ఆరోపణలు వాస్తవం అన్న విషయాన్ని నిర్ధారణకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కల్పించే వై భద్రత అంటే ముందుగానే ఇక్కడ రాష్ట్ర భద్రతా బలగాలతోటి భద్రతను పెంచాలని నిర్ణయించగా స్పష్టమవుతా ఉన్నది ప్రియా. ఈటల రాజేందర్ కాన్వాయ్ లోపలికి అనుమానాస్పద పరిస్థితిలో ఉండేటువంటి వ్యక్తులు కనిపిస్తున్నారు. అంటే వారికి ఇదివరకే సెక్యూరిటీ గార్డ్స్ ఉండుంటారు. వాళ్ళని దాటుకొని వెళ్లేంత అవకాశం ఎవరికి ఉంటుందంటారు? అసలు బెదిరింపు కాల్స్ ఎవరి పట్ల నుంచి వచ్చాయంటారు? అసలు ఎవరి మీద నుంచి అనుమానం మనం వ్యక్తం చేయవచ్చు అంటారు? వాస్తవానికి ఈటల రాజేందర్ ఆరోపించింది ఏంటంటే తనతోటి కేసీఆర్ తోటే తనకు ప్రాణం హాని ఉంది. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ద్వారా కేసీఆర్ తనను హత్య చేసేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కౌశిక్ రెడ్డి కూడా ఈటలను హత్య చేసేందుకు 20 కోట్లు ఖర్చు పెడతానని చెప్పేసి ప్రకటన చేశారని కూడా గతంలో ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో అంటే ఆయన కాన్వాయ్లోకి ఎలా వెళ్తారు భద్రతా సిబ్బంది అనేది తెగించినప్పుడు ఎవరైనా సరే టార్గెట్లను రీచ్ చేసేందుకు సుపారీ గ్యాంగులు కానీ ఇట్లాంటి వారు ఉన్నప్పుడు వాళ్ళు భద్రతా బలగాలను ఏమార్చి కూడా అవసరమైతే భద్రతా బలగాల్లో ఒకరిద్దరు హతులైనప్పటికీ అంటే వాళ్ళు భద్రతా బలగాల దాడుల్లో చనిపోయినప్పటికీ తాము అనుకున్న టార్గెట్ పూర్తి చేసేందుకు కూడా కొంతమంది సన్నద్ధంగా ఉంటారు. అట్లాంటి గ్యాంగులు రాష్ట్రంలో అంటే బీహార్ గ్యాంగులు కానీ మిగతా రాష్ట్రాలకు చెందిన యూపీ గ్యాంగులు, బీహార్ గ్యాంగులు చాలా వరకు ఇట్లాంటి సంఘటన అంటే గతంలో మనం ఒకటి గమనించవచ్చు ప్రియా. టీడీపీకి చెందినటువంటి పరిటాల రవికి పూర్తి స్థాయిలో భద్రత ఇచ్చారు. భారీ ఎత్తున భద్రత సిబ్బంది, ప్రభుత్వం కల్పించిన భద్రత సిబ్బందితో పాటు ఆయన ప్రైవేటు సైన్యం కూడా ఆయన చుట్టూతా ఉన్నప్పుడు కూడా ఆయనను సీను అని అసలు డైరెక్ట్ గా కళ్ళల్లో కాల్చి చంపారు పరిటాల రవి. అంటే భద్రతా సిబ్బంది ఉన్నంత మాత్రాన సుపారీ గ్యాంగులు కానీ అంత హత్య చేయడంలో ఒక పథకం ప్రకారంగా హత్య చేయడం నిష్ఠాతమైన కొంతమంది వాళ్ళని తమ టార్గెట్లను పూర్తి చేసిన సిద్ధంగా ఉంటారు. ఇదే విషయాన్ని రాష్ట్ర పోలీస్ శాఖ గుర్తించింది విచారణ కూడా. అంటే ఈటల రాజేందర్ కొన్ని ఆధారం కూడా డీసీపీకి ఈ రోజు పొద్దున ఈటల నివాసం కలిసాం. డీసీపీకి కొన్ని ఆధారం కూడా సమర్పించారు. కొన్ని ఫోన్ కాల్స్ నెంబర్స్, తన ఫోన్ కాల్స్ కొన్ని రికార్డ్స్ వీటి కూడా వినిపించారని మనకు తెలుసా. అంటే వీటన్నిటిని పూర్తిగా కూలంకషంగా పరిశీలించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వము ఈటలకు ప్రాణహాని ఉంది, ఈటలపైన దాడి జరిగే అవకాశం ఉంది, ఆయన మీద దాడి చేసేందుకు ఏవో అదృశ్య శక్తులు ప్రయత్నాలు చేస్తా ఉన్నాయని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. గతంలో నయీం ఎన్కౌంటర్ జరిగింది. నయీం ఎన్కౌంటర్ అప్పుడు కూడా నయీం హత్య చేసినప్పుడు కూడా ఈటల రాజేందర్ బెదిరింతోటే
రాష్ట్ర ప్రభుత్వం నయీంను అంతముంచిందన్న ప్రచారం కూడా జరిగింది. అంటే నయీం అనుచరులు ఇప్పటికీ కొన్ని చోట్ల తమ ఉనికిని చాటుతా ఉన్నారు. నయీం కొంతమందిని పెంచి పోషించాడు కాబట్టి వారందరూ ఇప్పుడు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈటలకు కూడా బెదిరింపు కాల్సి వచ్చుంటాయి. నయీం గ్యాంగ్ తోటి కూడా కొంత థ్రెట్ ఉందని ఈటలు చెప్పినట్టుగా మా సమాచారం ఉన్నది. డీసీపీ దీన్ని నిర్ధారించుకున్న తర్వాతనే డీజీపీ నివేదిక, డీజీపీ కూడా ఆ నివేదిక పూర్తి స్థాయి పరిశీలించడం ఈటలకు భద్రత పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసినా తెలుస్తా ఉన్నా ప్రియ. అదే కృష్ణమూర్తి, ఈటల రాజేందర్ కి క్రియేట్ అయిన థ్రెట్ కి రాజకీయ గొడవలే కారణం అనుకోవచ్చా, లేదా ఆయనకు పర్సనల్ గా ఉండేటువంటి గొడవల వల్ల ఈ విధమైనటువంటి థ్రెట్ లభ్యమైందనొచ్చా? అంటే రాజకీయాలలో ఆయన వ్యాపార రంగంలో ఉన్నారు. ఆయన హేచరీస్ వ్యాపారం కూడా చేస్తా ఉన్నారు. ఇటు రాజకీయం కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వంతో తీవ్ర స్థాయిలో విభేదించారు. ఆయనకు అంటే రాజకీయ శత్రువుగా ఉండే ఉంటారు. వ్యాపార శత్రువు కంటే ప్రస్తుతం రాజకీయ శత్రువులతోటే తనకు ముప్పు ఉన్నదని చెప్పేసి ఆయన కానీ ఆయన భార్య జమ్మారెడ్డి కానీ గడిచిన వారం రోజులుగా వారు ఆరోపణ చేస్తూ ఉన్నారు. వివిధ సందర్భాల్లో వారు ఎక్కడికక్కడ చెప్తా ఉన్నారు. అంటే హుజూరాబాద్ లో తాను పర్యటించినప్పుడు హుజూరాబాద్ తనపై దాడి కూడా కొంతమంది ప్రయత్నం చేశారు. అయితే అప్పట్లో ఏమనుకున్నారంటే లోకల్ గా ఉన్నటువంటి రాజకీయ కక్షలు కానీ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అనుచరులు ఏమైనా ఆయన మీద దాడి ప్రయత్నించి ఉంటారేమో అనేది ఒకటి అనుకున్నారు. లేదు అంటే ఆయన బెదిరించారండి. అంటే నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటించగా ఉండాలంటే కొంత బెదిరింపులకు ధోరణి దిగుతున్నారేమో అని అనుకున్నారు. కానీ తాజాగా కొన్ని ఆధారాలు సేకరించిన పోలీస్ శాఖ ఇదంతా తప్పు, ఖచ్చితంగా అంటే ఆయన ప్రాణాలకు కొంత ముప్పు ఉన్నట్టుగా పోలీస్ శాఖ భావిస్తుంది కాబట్టి భద్రత కల్పించాలని నిర్ణయించారు. థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ అప్డేట్స్.